ప్రార్థన. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, కృతజ్ఞతలు. ఈ చక్కని ఏర్పాటు జరిగిస్తున్నటువంటి సోదరులు సుబ్రహ్మణ్యాన్ని బట్టి వందనాలు. వాక్యం మీది, మనుషులు మాట్లాడుతున్నాం, మేము కేవలం ఒక బోర్ లాంటి వాళ్ళం. కేవలం మీ వాక్యం మీది. మీ వాక్యం మాట్లాడటానికి అర్హత లేదు మాకు. అర్హత ఉన్న వాళ్ళం కాదు మేము. అర్హత లేని మాకు మీ కుమారులు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా మాకు అవకాశం లేదు. మేము క్షమింపరాని పాపులమే. అయితే బాబు, మీరు క్షమించి మీ విధానాల్లో మీరు వాడుకుంటున్నారని నమ్ముతున్నాం. సహాయం చేయమని, దీవించమని యేసు ప్రభు పేరట ఏడుస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది. ఈ అవకాశంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 9వ వచనం: మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది క్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. మామూలు కార్యం కాదు, ఇది చాలా గొప్ప కార్యం. అంటే తాను ఏది కాదో అలా అయ్యాడు. అంటే బీదవాడయ్యాడు, దరిద్రుడయ్యాడు. మనం ఏది కాదో అలా మనల్ని చేసినట్టుగా అక్కడ మనం చక్కని ఒక చిన్న మర్మం ఉంది. అంటే తాను ఏది కాదో అలా అయ్యాడు. అంటే ఆయన పేదవాడు కాదు, కానీ పేదవాడు అయ్యాడు. మనం ధనవంతులం కాదు, కానీ మనం ఏమి కాదో అలా మనల్ని చేశాడు. తాను ఏది కాదో అలాగయ్యాడు. అక్కడ మనం చాలా గొప్ప కార్యం ఇది, చాలా గొప్ప కార్యం. అంటే ఇక్కడ ఆలోచన చేసేటప్పుడు క్రీస్తుకు కలిగిన దీనస్థితి అంటే దరిద్రుడు అన్నమాట. దరిద్రుడు అనేటువంటి మాటలో మనకు తెలుసు. దరిద్రుడు అనేటువంటి పదం అది ఇంకా ఏమీ లేనివాడు అని మాట చూపిస్తుంది. ఏమీ లేనివాడు దరిద్రుడు. కనుక క్రీస్తు కలిగిన దీనస్థితి అంటే పరలోకమందు తనకున్నటువంటి మహోన్నతమైన స్థితిని ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. పరలోకమందు తనకున్నటువంటి మహోన్నతమైన స్థితిని విడిచాడు అన్నమాట. ఎందుకు? మిమ్మల్ని ధనవంతులు చేయడానికి అని చెప్తున్నాడు. చూడండి, గొప్ప కార్యం, గొప్ప కార్యక్రమం అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 2:6-7 వచనాల్లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, చూడండి అక్కడ ఆయన మహోన్నత స్థితి చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి, చూడండి అక్కడ ఆయన మహోన్నతమైన స్థితి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. కనుక పరలోకమందు ఉన్నట్టు తనకున్నటువంటి మహోన్నతమైన స్థితిని విడిచిపెట్టాడు. దేవునితో తనకున్న సమానత్వాన్ని విడిచిపెట్టాడు. అంటే ఆయన మహోన్నతుడు కదా. యోహాను సువార్తలో 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయములో
యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయన మహోన్నతమైన స్థితి అయింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలం కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మహోన్నతమైన స్థితి. మహోన్నతమైన స్థితిని ఆయన దీనస్థితిగా మార్చేసుకున్నాడు. దరిద్రుడైపోయాడు. ఆయన పుట్టినప్పుడు పడుకోబెట్టడానికి ఉయ్యాలే లేదు. దరిద్రం, ఉయ్యాలు లేనటువంటి ఆయన. ఈ రోజుని పేదవాళ్ళు కూడా మంచి మంచి ఉయ్యాలు బిడ్డ పుడితే మంచి మంచి ఉయ్యాలు వేస్తున్నారు, కానీ ఆయనకు ఉయ్యాలు లేదు. దరిద్రుడు. దరిద్రం అంటే పశువుల తొట్టులో పశువులు తాగేటువంటి ఆ మేత దాంట్లో వేస్తారు. అలాంటి ఆ తొట్టులో ఆయన పడుకున్నాడు. తర్వాత పొత్తిగుడ్డలతో ఆయన ఉంటుంది. పొత్తిగుడ్డలతో చుట్టబడి, అంటే బట్టలు మార్చడానికి కూడా బట్టలు లేదన్నమాట. ఎంత దరిద్రం అంటే ఎంత దరిద్రుడైపోయాడంటే ఆయన. పుట్టిన బిడ్డకి బట్ట మార్చడానికి బట్టలు లేదు, పొత్తిగుడ్డలతో. ఆయన కలిగినటువంటి దీనస్థితి. ఎందుకంట తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని. చూడండి అక్కడ చక్కని సంగతి. దరిద్రుడు. ఆయన పుట్టాలనుకున్నప్పుడు గొప్పవాడి ఇంట్లో పుట్టచ్చు, కానీ ఒక పేదవాడి ఇంట్లోనే పుట్టడం జరిగింది. అంటే ఎంత పేదవాళ్ళు అంటే పుట్టిన బిడ్డకి బట్ట మార్చడానికి బట్టలేదు, ఒక మంచి స్థితిలో పడుకోబెట్టడానికి స్థలం లేదు, లేదంటే స్తోమత లేదు, పేదవాడని అర్థమవుతుంది. ఆయన తనకున్న మహోన్నతమైన స్థితి విడిచిపెట్టేశాడు. దేవునితో సమానత్వం విడిచిపెట్టేశాడు. ఆయనకున్న మహోన్నత స్థితి విడిచిపెట్టేశాడు. ఏమైంది? 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. మనుషుల పోలికగా పుట్టాడు. మహోన్నతమైన స్థితి కలిగిన వాడు మనుషుడైపోయాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. చూడండి ఎంత తగ్గించేసుకున్నాడు. దాసుడు అంటే, దాసుడు అంటే కేవలం ఇంట్లో పనిచేసేవాడు కాదు. స్లేవ్ అంటే బానిసుడు, బానిస బ్రతుకు. తన సొంతగా ఏం చేయడానికి ఉండదు. యజమాని ఏం చెప్తే అదే, యజమాని ఏం పెడితే అదే తినాలి. అతను కొడితే పడాలి, తనితే పడాలి, చంపెత్తే పడాలి, ఏమైనా సరే పడవలసిందే. స్లేవ్ అనేటువంటిది. దాసుడు అంటే ఇంకా గౌరవం కనపడుతుంది, కానీ దాసుడు అనే పదం ఇంగ్లీషులో స్లేవ్ అనేటువంటి మాట. అంటే దరిద్రం అన్నమాట. శరీరమై దాసుని స్వరూపం ధరించుకున్నాడు. చూడండి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. రిక్తాస్తాలంటే చేతిలో ఏమి సిల్లిగా లేనివాడిని రిక్తాస్తాలతో ఉన్నామండి, ఏమీ లేమండి అంటారు. క్రీస్తు ప్రభు శిలువ మరణ పర్యంతం ఎక్కడ వరకు విధేయుడైపోయాడంటే ఆయన 2వ అధ్యాయం 8వ వచనంలో, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఎందుకు ఇలా చేశాడు? తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని. తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని ఈ పని చేయడం జరిగింది. శిలువ మరణ పర్యంతం
సిలువుకి అప్పగించబడుతున్నప్పుడు కూడా అంటే అక్కడ తన్ను తాను తగ్గించేసుకుని విధేయుడైపోయాడు. ఒకడు తగ్గించలేదు, ఆయనే తగ్గించేసుకున్నాడు. సముద్రం మీద నడిచినవాడు, సముద్ర స్తుపాన్ని నిమ్మలపరిచినవాడు, చనిపోయిన వాడు లేపినవాడు, కుంటివాడిని నడిచిపోమంటే వెళ్ళిపోయాడు. నీ కళ్ళు తెరువు అంటే కళ్ళు తెరబడ్డాయి, ఆయన ఉమ్మేస్తే కళ్ళు తెరబడ్డాయి, ఆయన నాలుక మీద ఉమ్మేసి పెడితే మాటలు వచ్చేసే నాలుక సడలింది. అంత మహోన్నతుడు ఏం చేసుకున్నాడు? శిలువ మరణ పర్యంతం తను తాను తగ్గించేసుకున్నాడు. ఎందుకంట? మిమ్మల్ని ధనవంతులు చేయడానికి అంటున్నాడు. మిమ్మల్ని ధనవంతులు చేయాలని దేవుని వాక్యంలో చూద్దాం. చాలా గొప్ప విషయం ఇక్కడ. క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం. మన పాఠం అంశం ఏంటంటే క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం. మరి ఏం జరిగింది? ఆయన కలిగించుకున్న దీనస్థితి మిమ్మల్ని ధనవంతులు చేయాలని. ఆయన మహోన్నతుడే. అక్కడ చెప్పేసాడు ఫిలిప్పీ 2:8-11 9 నుంచి. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను అని ఉంది. ఆయన మహోన్నతమైన స్థితి కలిగిన వాడు. ఎందుకు దినస్థితి అయిపోయాడంటే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి అన్నాడు. కొరింథీ పత్రిక 8:9 2వ పత్రికలో. సోదరులారా గమనించాలి. ఆయన మహోన్నతుడు అంటానికి ఆయన పునరుత్థానం తిరిగి లేచాడు. ఆయన మహోన్నతమైన స్థితి అయింది, తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28 మనం చూస్తాం 18-20. అలాగే క్రీస్తు ప్రభు ఆరోహణమయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన మహోన్నతమైన స్థితి వచ్చింది. ఎఫెసీ పత్రికలో ఉంటుందండి 1:15 చదివితే ఎఫెసీ పత్రికలో ఆయన మహోన్నతమైన స్థితి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పుకుంటూ వచ్చి 20వ వచనానికి వస్తే ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మహోన్నతమైన నామం, మహోన్నతమైన స్థితి అయింది. నిజమే. ఎందుకు ఇలాగయ్యాడంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. ప్రభునందు ప్రియ సోదరులారా, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి నేను దరిద్రుడయ్యాను అని చెప్పబడుతుంది అక్కడ వాక్యం. దరిద్రుడయ్యాడు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి. ధనవంతుడైనటువంటి మాటకి గొప్ప అర్థం ఉంటుందండి. ధనవంతుడు అనేటువంటి ఐశ్వర్యవంతుడు. ధనవంతుడి కంటే కూడా ఐశ్వర్యవంతుడు అనే పదం ఇంకా గొప్ప పదం. అది ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు అంటే ధనం ఎక్కువ ఉన్నవాడు. ఐశ్వర్యవంతుడు అంటే ఏ లోటు లేనివాడు, సమృద్ధి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలని సమృద్ధిగా అన్నమాట. సమృద్ధిగా చూడండి ఒకసారి యాకోబు పత్రికలో ఎబ్రీ పక్కన ఉంటుంది యాకోబు 2:5వ వచనంలో నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? ఒకవేళ భూలోక సంబంధంగా ధనవంతుడు కాకపోవచ్చు, కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా?
భాగ్యవంతులు, భాగ్యవంతులు, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు, భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. కనుక ఇక్కడ ఎందుకు ఆయన అలాగయ్యాడు మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభు ఎందుకు దరిద్రుడయ్యాడు? మనలను ఐశ్వర్యవంతులు, ధనవంతులు చేయాలని. చూడండి, చక్కని విషయం అది. యేసు క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం మానవ జాతికి. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నారు లేదో? ఈ వాక్యం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యం మీరు ధనవంతులు, ఆయన తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు అవ్వాలని, తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు అవ్వాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. తిమోతికి మొదటి పత్రిక, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోను, ఇప్పటి జీవం విషయంలోను, రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దైవభక్తి ఇప్పటి జీవానికి, రాబోయే జీవానికి. క్రైస్తవుడు అవడం అంటే దైవభక్తి. క్రైస్తవుడు అంటేనే దైవభక్తి కలిగినవాడు. ఒక క్రైస్తవుడికి చెందుతుంది దైవభక్తి అనేది, ఇంకెవరికి చెందదు. భక్తి కలిగిన వాళ్ళనే మాటలు ఎవరికో ఉపయోగిస్తారు, కానీ వాస్తవం కాదు. దైవభక్తి అనేది క్రైస్తవులకు ఉపయోగించబడ్డ మాట. అది దేవుడైన మాట. క్రైస్తవులు నమ్మిన దేవుడే దేవుడు. క్రైస్తవులకి ఏంటంటే భక్తే భక్తి. అందుకే యేసుప్రభు అంటాడు, శరీర శుద్ధి కాదు హృదయ శుద్ధి కావాలన్నాడు. శరీర శుద్ధి కోసం ఎన్నేం చేస్తున్నారు లోకస్తులు, కానీ హృదయాన్ని శుద్ధి చేయాలి. శరీర శుద్ధి మనుషుల్ని పరలోకం తీసుకెళ్తాం, దేవుని దైవభక్తి రానివ్వదు, కానీ శరీర శుద్ధి కాదండి. శరీరం ఎంత శుద్ధి చేసినా కాదు, హృదయశుద్ధి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి లేకుండా దేహశుద్ధిని ఎన్ని చేసినా ఉండదండి. బాహ్యానికి కనపడేటువంటి భక్తి ఏ భక్తి చేసినా భక్తి కాదు అనేటువంటిది వాస్తవమైన సంగతి. 6వ అధ్యాయం 6వ వచనం, తిమోతికి మొదటి పత్రిక. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంతుంటే అంతలో తృప్తిగా బ్రతకటం. దేవుడు ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అంతలోనే. ఎందుకంటే కింద ఉంది 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తంలో హానికరములైన అనేక దురాస్తులు పడుదురు. అటు మనుషులను నష్టములోను నాశనములు ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అందువల్ల ఇక్కడ మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు. నిజమైన ధనవంతులు కావాలని 6వ అధ్యాయం 18వ వచనం అది తిమోతి పత్రిక. అక్కడ నిజమైన ధనవంతుల గురించి మాట్లాడతాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చి వారిని ఉండవల్లని వారికి ఆజ్ఞాపించము తిమోతి. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం మనం ధనవంతులు చేయాలని. ఆయన దరిద్రుడయ్యాడు. ఆయనకున్నదంతా మనకి ఇచ్చేసాడు కాబట్టి దరిద్రుడయ్యాడు. ఆయనకున్నదని ఇచ్చేసాడు. 4వ అధ్యాయం 19వ వచనములో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. ధనవంతుడంటే ఐశ్వర్యవంతుడు. దేవుడు ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. ప్రతి అవసరం, ఇంకా అంతకంటే మనకేంటి? ప్రతి అవసరం తీరుస్తాడు. అందుకు యేసు ప్రభు ఎందుకు ఆయన అంత దరిద్రుడయ్యాడు? మిమ్మల్ని ధనవంతులు చేయాలని. ఇక్కడ గొప్ప బోధ ఉంది.
ఆలోచన చేద్దాం మనం. క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం ఆలోచించండి నా ప్రియ సోదరి సోదరులారా. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకు ఆయన దరిద్రుడయ్యాడు? చాలామందికి అర్థం అవ్వలేదు యేసుప్రభు అంటే. యేసుప్రభు దేవుడైతే సిలువేయబట్టం ఏంటి, పశువుల తొట్టులో పుట్టడం ఏంటి, కన్య మరియలో గర్భించి పుట్టడం ఏంటి, పొత్తు కూడా చుట్టబట్టడం ఏంటి, బట్టలు లేకుండా ఉండటం ఏంటి, ఇలాంటి ఎన్నో హేళన చేస్తున్నారు. ఎన్నో హేళన చేశారు పరిశీలి శాస్త్రులు యేసుప్రభు ఉన్న కాలంలో. ఇతను ఎపిసారం వల్ల పుట్టాడు, మనల్ని ఎపిసారు అంటాడేంటి, ఇలా ఎన్నో హేళన చేశారు. ఎందుకు అలాగయ్యాడు అంటే మీరు ధనవంతులు కావాలి, మీరు ధనవంతులు కావాలి, దాని దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలి. అందుకే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అదే కృప అంటే అదే మరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప తెలుసా మీకు? మీరు కృపను ఎరుగుదురు కదా అంటాడు కొరింథీయులు రాస్తే. వాళ్ళు ఎరిగినోళ్ళు కృప అంటే ఏంటో. ఇప్పుడు మన క్రైస్తవులుగా మనకు కృప అంటే ఏంటో మనకు తెలీదు. కృప అంటే ఉచితంగా ఏ అర్హత లేకుండా పొందేది, ఏ అర్హత లేకుండా మనం ఆయన చేసిన మహాకార్యం గొప్ప కార్యములోంచి ఈ రోజున భాగ్యవంతులు అంటే ఏ లోటు లేని దైవభక్తిని కలిగి తృప్తికరమైన దైవభక్తిని కలిగినటువంటి విధానం, హృదయం శుద్ధి చేసుకునేటువంటి విధానం. శరీర శుద్ధి కాదు, శరీర శుద్ధి చేసుకుని మేము భక్తి గలవారు అనుకుంటే విధానం కాదు, కానీ వాస్తవంగా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి కార్యక్రమంలో. అందువల్ల మన ప్రభు యేసుక్రీస్తు కృపను కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను. ఈ విషయాలు చాలా గొప్ప సంగతి. ఇవ్వడం అనేటువంటిది యేసుప్రభు ఇచ్చాడు అనమాట. ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వడం అని అర్థం అండి. ప్రేమ అంటే ఇవ్వడం. ఆయన ప్రేమ ఏంటంటే ఇచ్చేసాడు, జీవితాన్ని ఇచ్చేసాడు. అది ప్రేమ అంటే. మనకు 100 రూపాయలు అంటే రూపాయి ఇచ్చేది ప్రేమ అనుకుంటాం, కానీ వాస్తవం కాదు అది. ప్రేమ దానికి అర్థం కాదు అది. ₹1 ఇచ్చేవచ్చు, అదే ఇచ్చేవాళ్ళు ఇష్టం అది. కానీ ప్రేమకి అది అర్థం కాదు. 100 రూపాయలు ఉండి ₹1 ఇచ్చేవాడు అతను ప్రేమ గెలవాడు కాదు, తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇవ్వడమైనటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. ఇవ్వడం మామూలుది కాదండి. ఇచ్చే మనసు గొప్ప కార్యం అండి అది. ఇచ్చే మనసు, ఇచ్చే మనసు, ఇచ్చే మనసు ఉండాలి. యేసుప్రభు ఇచ్చేసాడు జీవితాన్ని, అది ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇచ్చుట. తాను ఏది కాదో అలా అయ్యాడు. మనం ఏమి కాదో అలా మనం చేశాడు. మనం ఏం కాదు, మన భాగ్యవంతులం కాదు, కానీ మన భాగ్యవంతులు చేశాడు. ఆయన దరిద్రుడు కాదు, భాగ్యవంతుడు, కానీ దరిద్రుడు అయ్యాడు. ఏది కాకూడదు అది అయ్యాడు. మనం ఏమి కాదో అది అయ్యాం మనం. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇచ్చుట, ఇచ్చుట అనేటువంటిది. ఒకసారి సామెతల గ్రంథం 22:9 చదువుతాం. సామెతల గ్రంథం 22:9 ముగింపుకు వస్తున్నాం. 22:9 22:9 సామెతల గ్రంథం 22:9. ఇచ్చుట, ఇచ్చుట అనేటువంటిది గొప్ప, ఆయన చేసిన గొప్ప కార్యం. మానవ లోకానికి ఇచ్చేసాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేసాడు. ఆయన ప్రేమ గలవాడు. 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుడికి ఇచ్చినట్టు వాడు దేవుని పొందుతాడు అన్నాడు. దయాదృష్టి గలవాడు అంటే తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడట, తనే తినేడట. అట్టువాడు దేవుని పొందుతాడు అన్నాడు. అంచేతను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చాడు అన్నట్టుగా మనకి ఇచ్చాడు, లోకాన్ని పడేసాడు ఇచ్చేయడం. ఆయన చేసిన గొప్ప కార్యం తలంచుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు తలంచుకోండి. మనం ధనవంతులు కావాలని దరిద్రుడు అయ్యాడు. నిజంగా అంత దరిద్రుడు అంటే ఆయన. ఒకడు వచ్చి నీ కూడా వచ్చేస్తానంటే అన్నాడు, నక్కలకి తలాలు ఉన్నాయి, పక్షులకి తలాలు ఉన్నాయి, మరి నాకు తలం లేదు ఎక్కడికి వస్తావయ్యా నువ్వు అన్నాడు. నాకు తలం లేదు ఎక్కడికి వస్తావు నువ్వు? దరిద్రుడు. నన్ను ధనవంతులు అవ్వాలి. కనుక ఒకవేళ మీరు ఎవరైనా యేసుప్రభు నమ్ముకోకపోతే, యేసుప్రభు నిజంగా అర్థం చేసుకోకపోతే మీరు అర్థం చేసుకోవాలండి. యేసుప్రభు నమ్ముకోకపోతే ఈ రోజునే మీరు మారుమనసు పొంది ఈరోజే మీరు పాపక్షమాపణ కొరకు యేసుప్రభుని ధరించుకోండి. ఎందుకంటే మీరు ధనవంతులు కావాలండి, దరిద్రుడు అయ్యాడు. అలాంటి గొప్ప రక్షకుడు క్రీస్తు ప్రభు. మీ అందరికీ వందనాలు.
ప్రార్థన. పరిశుద్ధుడు మహోన్నతుడు దేవా, ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా కాలనీ కాకినాడ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. సచివరం వీకే రాయపురం సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా కాలనీ కాకినాడ సంఘం ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా కాలనీ కాదు, ఈ జిల్లా, ఈ మండలం, ఈ రాష్ట్రం, ఈ దేశం, రాష్ట్రాలు, దేశాలు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్తో ప్రపంచం అల్లాడిపోతుంది, లక్షల కొలు చనిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే కరోనా వైరస్ నుంచి విడుదల చేయండి బాబు. ప్రతి దేశాన్ని కాపాడండి బాబు. అలాగే మా సంఘంలో ఉన్న కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని కాపాడండి. అలాగే దేశంలో పేదవాళ్ళని కాపాడండి. ఆహారం లేని ఆహారం, ఆరోగ్యం ఆరోగ్యం, బట్ట లేని బట్ట, ఇల్లు లేని ఇల్లు, రక్షణ లేని రక్షణ అనుగ్రహించండి. హాస్పిటల్లోనూ, జైళ్ళలోనూ, కోర్టుల్లోనూ, స్టేషన్లో ఉన్న వారిని కాపాడండి. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని జాతుల వారిని కాపాడండి. అన్ని మతాలు, అన్ని శాఖల వారిని మార్చండి, కాపాడండి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ప్రపంచమంతా సువార్త పడించడానికి సంఘాలు, సువార్థికులు బలంగా పనిచేయడానికి సాయం చేయండి. ఎవరైనా ఈ సువార్తని సత్యాన్ని ఆటంకం చేస్తే వారికి మారు మనసు ఇవ్వండి బాబు. ఈ రాత్రి కాలంలో మాకు ఇచ్చిన అవకాశం ఇప్పుడు అందరం చెల్లిస్తూ, మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళి మా పనులు మేము పడి రాత్రి మేము పలకలు గెలుచుండగా మా పలకల చుట్టూ మీకు కావాలంచమని, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కాపాడమని, ప్రతి ఒక్కొక్కరిని ప్రభుత్వాన్ని పరిపాలించే వారికి మంచి జ్ఞానం ఇమ్మని, సహాయం చేయమని. అలాగే లోకం బాబు మీరు ఇస్తుంది అనిపిస్తుంది కానీ మీకు వ్యతిరేకంగా ఉంటుంది, కానీ క్షమించి ప్రతి వారికి కావాల్సిన సహాయం చేయమని, దీవించమని, ముఖ్యంగా ప్రపంచాన్ని మీ చిత్తమైతే కరోనా వైరస్ని విడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.